హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. ఆ ట్రేడింగ్ వచ్చేసి ఆప్షన్ ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. ఆప్షన్ ట్రేడింగ్లో మనకి ఇంతకుముందు లాట్సెస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు లాట్సెస్ పెంచారండి, ఎక్స్టెండ్ చేశారు. ప్రతి లాట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇది ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే లాట్ సైజ్ వచ్చేసి ఒక్కో లాట్ వచ్చేసి ఇప్పుడు ఇంత బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంటుండే 15 ఉంటుండే లాట్ సైజు ఎగ్జాంపుల్. ఇప్పుడు దాన్ని ఎంత చేశారు, డబల్ చేశారు, 30 చేశారు. దాన్ని 15ని 30 చేశారు. ఇప్పుడు ఇంకోటి ఫిన్ నిఫ్టీ వచ్చేసి 25 ఉండే, 25 ఏం చేశారు, దాన్ని ట్రిపుల్ చేశారు, 75 లాట్స్ చేశారు. ఇప్పుడు 75 లాట్స్ ఉంది ప్రజెంట్గా. ఫిన్ నిఫ్టీ మనకు 25ని 65 చేశారు ఇప్పుడు ప్రజెంట్గా. ఇంతకుముందు 25 లాట్స్ ఉంటుండే, ఇప్పుడు 65 లాట్స్ చేశారు. ఇంకోటి మిడ్ క్యాప్ నిఫ్టీ అని ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎంత ఉండే, ఇంతకుముందు 50 ఉండే, దాన్ని ఇప్పుడు 120 చేశారు. మిడ్ క్యాప్ నిఫ్టీ 120కే వేసారు. ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీ అని ఉంటుంది. ఆ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు మన ఇంతకుముందు 15 ఉండే, ఇప్పుడు 25 వేశారు. ఈ లాట్స్ నుంచి పెంచారు. ఇంతకుముందు ఎందుకు పెంచారు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇలా ఉండే వీకెండ్లో ఎక్స్పైర్ అయి ఉంటుండే కదా. ఈ వీకెండ్లో ఎక్స్పైర్ అయ్యి లేకుండా ఇప్పుడు మంత్ కోసం ఎక్స్పైర్ అయ్యి పెట్టారు. మంత్ కోసం మాత్రమే ఎక్స్పైర్ అయి ఉంటుంది ఇప్పటి నుంచి. ఇంతకుముందు అది వీకెండ్లో ఉంటుండే, ఇప్పుడేమో మంత్ కోసం పెడుతుండు. వీకెండ్లో ఉన్నప్పుడు చాలామంది ఎంతో లక్షలు పోగొట్టుకున్నారు. ఇందులో మార్కెట్లో ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది లాస్ అవుతారు, చాలామంది సంపాదిస్తారు. దీనిలో 100% చేసేవాళ్ళు 99% లాస్ అవుతారు, 1% మాత్రం సక్సెస్ అవుతారు. ఆప్షన్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది, చాలా ఇన్కమ్ ఉంటుంది, లాస్ ఉంటుంది. రెండు పే చేయాలి ఇందులో. మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్.